राजा राम, पतित पावन सीताराम, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. నమస్కారం గాంధీ గారు. నమస్కారం అండి. మీరు తెలంగాణ గాంధీగా పేరు సంపాదించారు. అసలు మీ నేపథ్యం ఏంటి? గాంధీ వేషం ఎందుకు వేశారు? నేను ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామ కాపురస్తుడిని. నా పేరు కోరపాటి కృష్ణమూర్తి. నేను గతంలో ఎన్నో నాటకాలు, డ్రామాలు వేశాను. అప్పటి నుంచి నాకు ఒక చిన్న కోరిక ఉండేది. అక్టోబర్ 2, 1886లో గాంధీ గారు జన్మించారు. అయితే గాంధీ గారు భారతదేశ స్వతంత్రం కోసం ఉద్యమం చేశారు. నేను అక్టోబర్ 2, 1955లో జన్మించాను. నేను గాంధీ గారి పుట్టినరోజునే పుట్టాను. ఓహో, అక్టోబర్ 2 మీ అక్టోబర్ 2 నేను గాంధీ గారి పుట్టినరోజు. ఇది కోయిన్సైడ్ అయింది. అవును సార్. అయితే అదే విధంగా నాకు కూడా గాంధీ గారిగా ఉండాలనే అటువంటి కోరికతోని నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. అది ఫలించింది ఇప్పుడు. అయితే 1969లో ఉద్యమం చేశాను తెలంగాణ కోసం. తర్వాత 2009 నుంచి 14 వరకు కూడా ఉద్యమం చేశాం. ఈనాటి వరకు కూడా మన తెలంగాణ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారుల్ని గుర్తించట్లేదు. కానీ గుర్తించాలనే ఉద్దేశంతో ఇంకా నేను ఈ గెటప్లో గాంధీ గారిని ఎలా అయితే ఆనాడు అందరూ దేశ ప్రజలు విశ్వసించారో, ఈ యొక్క ఉద్యమకారులను కూడా అదే విధంగా చూడాలనే భావంతో వారికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు, గుర్తింపు కార్డులు, పెన్షన్లు అవి అందజేస్తారని ఆశిస్తూ ఇంకా నేను గాంధీ గారి విధంగా గెటప్లో ఉద్యమ బాటలోనే ఉన్నాను. నేను ఒక టైలర్గా, వ్యవసాయ రైతుగా చేశాను. అప్పటి నుంచి ఎన్నో అటువంటి నాటకాలు అన్నీ కూడా చేశాను, డ్రామాలు వేశాను. మొట్టమొదటిసారి మీరు గాంధీ వేషం ఎప్పుడు వేశారు సార్? 2015 అండి. మా మనవడు, నేను తిరుపతి వెళ్ళి వచ్చానండి. మా మనవడు నా యొక్క ఎయిర్స్ గుండు కొట్టించుకొని ఉండటం వల్ల బాగుంది తాతయ్య అని చెప్పేసి మా మనవడు ఆ తాత ముందు గాంధీ గారిని యాడ్ చేశాడు. మనవాడు తీశాడు ఫోటో. అంటే తాత అని పిలుస్తారు కదా, గాంధీ తాత అని పిలుచుంటాడు. అదే విధంగా నాకు కోరిక కూడా అలాగే జరుగుతుంది. అంటే మొదటి నుంచి మీ జీవితం మీద గాంధీ గారి ప్రభావం కూడా ఉంది. అదే బాటలో, అదే ఆలోచనతో నడుస్తున్నా. అదే ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు చేస్తుంటారు మీరు? 20 దాకా చేస్తుంటాను. చాలా చోట్ల చేశాను. ఎలాంటి స్పందన వచ్చింది మీకు? చాలా మంది మంచి ఉంది అన్నారు. రవీంద్ర భారతిలో వేశాను. రవీంద్ర భారతిలో కూడా వేశారా? నా దగ్గర ఫోటోలు చాలా ఉన్నాయి. రవీంద్ర భారతిలో వేశాను. తర్వాత నాకు ఉద్యమకారుడిగా 2019లో పబ్లిక్ గార్డెన్ లో మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖులందరూ వచ్చి నాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. మెమోంటో. వేషం వేయడంతో పాటు మీరు ప్రసంగం కూడా చేస్తుంటారా? గాంధీ ఆదర్శ భావాలను ప్రజలకు చెప్పడం గానీ అరుదుగా చెప్పాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ఈ వేషం ద్వారా, అంటే గాంధీ గారి వేషం అంటేనే అదొక ఆదర్శవంతమైన వేషధారణ కదా. అవును సార్. ఈ గాంధీ వేషం ద్వారా మీరు ప్రజలకు చెప్పేది ఏమిటి? గాంధీ మార్గంలో నడవాలి, ఎలాంటి తప్పులు లేకుండా స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ అరాచకాలు లేకుండా హింసను విడనాడి మంచి మార్గంలో నడవాలని నా ఉద్దేశం. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని కూసుమంచి గాంధీ పిలుస్తుంటారు. ఇప్పటి నుంచి మిమ్మల్ని తెలంగాణ గాంధీ చేద్దాం సార్. ఓకే. మీరు ఇదే వేషంతో, అంటే గాంధీ వేషంతో ప్రజలకి మరింత మంచి చెప్పాలని, అంటే గాంధీజీ గారు కలల కన్నా స్వరాజ్యం కోసం మీరు సైతం ఒక సమిధ అవ్వాలని మీరు ప్రయత్నిస్తున్నారు. సో ఆ విధంగా మీరు ఈ వేషం ద్వారా, ఇది కేవలం వేషం మాత్రమే కాదు, ఒక ఆదర్శవంతమైన, స్ఫూర్తివంతమైన, చైతన్యవంతమైన ఒక వేషం అని చెప్పాలి. ఒక జీవితం, ఒక జీవితాన్ని మీరు మీ భుజాల మీద మోస్తున్నారు, మీ తల మీద టోపీ లాగా మోస్తున్నారు. అంతే కదా సార్? ఉద్యమకారుల్ని గుర్తించాలి, ఉద్యమం చేస్తూనే ఉన్నాను, ఇంకా చేయాలని పట్టుదలతో
ముందుకు సాగుతున్నాం. ఓకే, మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ జరగాలని మా సుమన్ టీవీ ప్రేక్షకుల ద్వారా మేము కోరుకుంటూ, మీరు మా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పే సందేశం ఏంటి గాంధీ గారు? ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చెయ్యాలి, మన ప్రజలందరికి అందించాలి, ఆనందంగా ఉండాలి ప్రజలు, మీరు ఆనందంగా జరపాలనే కోరుకుంటున్నా సార్. ఓకే, అహింసతోటి అందరూ ముందుకు వెళ్ళాలి. అవును సార్, మానవత్వాన్ని పెంపొందించుకోవాలి. అవును. యుద్ధాలు కొట్టుకుంటున్నాయి, మనుషులు కొట్టుకుంటున్నారు, అసలు ఏ ఒక్కటి కరెక్ట్ గా లేవు. ఈనాడు ఆనాటి రోజులు గుర్తు చేసుకుంటే గాంధీ గారి రోజులు ఎంతో బాధాకరంగా ఉన్నాయి. ఈనాడు ఆ మంచి రోజులు రావాలని కోరుకుంటూ మీ సుమన్ టీవీ వారికి నా కృతజ్ఞత. ధన్యవాదాలు. అభినవ గాంధీ గారు, ధన్యవాదాలు. మీరు ఇలాగే మంచిని పెంచుకుంటూ మానవత్వాన్ని సందేశంగా, మనుషుడే నా సందేశం అన్నాడు శ్రీశ్రీ గారు. ఆ విధంగా మీరు మీ వేషం ద్వారా ఒక ఆదర్శవంతమైన, స్ఫూర్తివంతమైన, చైతన్యవంతమైన ప్రజల్ని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మా సుమన్ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక మంచి కళాకారుడితోటి వినూత్నమైన వేషధారులు ఏమైనా ఉంటే ఆ వేషధారులతోటి మీకు పరిచయం చేసే కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తామని మనవి చేస్తూ, మరొక కళాకారులతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ధన్యవాదాలు.